అందరికీ నమస్కారం. చాలా రోజులైంది, దాదాపుగా 6 నెలల కాలమైంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపైన గాని, వాటిపైన మేము చేయాల్సిన విమర్శలు గాని, స్థానిక ఎమ్మెల్యే గారి పైన మాటామంతి గాని ఏమి చేయక, కారణం కనీసం వాళ్ళకు 6 నెలల సమయం ఇవ్వాలి కదా అనేది నా ఉద్దేశం. వీళ్ళు మంచి చేయాలన్నా వాళ్ళకి ఆ మాత్రం సమయం కావాలి కదా. కొన్ని పనులకైతే 6 నెలలు కూడా అవసరం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ పెద్ద ఆయన కదా, 85 సంవత్సరాల వయసులో ఉండే పెద్దరికంలో ఉండే మనిషి. కొంచెం అటు ఇటు ఆయన ప్రవర్తించినా గానీ ఆయన మాటలతో మేము ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం కూడా వద్దులేని కూడా అనుకున్నాను. ఏదో సమస్య వరకు మాత్రమే చెప్పి వదిలేద్దాంలే, కనీసం ఈ వయసులో కొంచెం ఆయన పట్ల పెద్దరిక గౌరవంతోనే పోదాంలే అనుకున్నాను. అయితే ఇది ఆయన కూడా తెలుసుకొని ఆయన పట్ల నేను చూపుతా ఉండే గౌరవాన్ని, ఇచ్చే గౌరవాన్ని స్వీకరించి దానికి తగ్గట్టే ఆయన కూడా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేయడం మంచిది అనేది నా ఉద్దేశం. దీన్ని కూడా రకరకాలుగా దుష్ప్రచారం చేసే పరిస్థితులకు వచ్చినారు. వరదరాజిరెడ్డి మాతో, లేకుంటే నేను వరదరాజిరెడ్డితోనో రాజీవ్ అన్నారు, మాట్లాడుకున్నారు. ఏముంటది రాజీవ్ అవడానికి? ఆయన మధ్య నా మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? లేవు. ఏదో ఆయనే 2009లోనో 10లోనో నన్ను చంపించే ప్రయత్నం చేసినాడు. అది తప్పితే ఏముంది? ఏమీ లేదు. ఆ తర్వాత మర్చిపోయినాం దాన్ని కూడా. ఆ తర్వాత సమీక్షిపోయినాయి, మర్చిపోయినాం. ఏముంటాయి నాకు ఆయనకు గొడవలు, రాజకీయపరమైన విభేదాలు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం. రాజకీయపరమైన కోణంలో వారు తప్పులు చేస్తే తప్పనిసరిగా విమర్శిస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన గొంతు ఇప్పుతాం. ఆయన వాళ్ళ పార్టీ నుంచి చేసే మంచి పనులు ఏమన్నా ఉంటే ఓ 10 పైసలు చేస్తే రూపాయి చెప్పుకునేట్టు ప్రచారం చేసుకుంటాడు. రాజకీయాల్లో కామనే. దాన్ని మేము విమర్శించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా విమర్శిస్తాం. అంతే తప్ప సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగినటువంటి రాచమల్లుకు వరదతో జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే, అందులో ఎక్కడ అనుమానం లేదు. జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే ఆయనతో నేను. ఆయన కూడా అదే పరిస్థితి. ఇక నిన్నటి దినం ఆయన మాట్లాడినాడు. ఎందుకు నేను ఈ మాట, దీనికంటే ముందు ఎందుకు ఇదంతా చెప్పినానంటే, ప్రజలకు మెల్లగా మొదలు పెట్టినారు. ఏవి రాచమల్లు పైన ఎటువంటి విచారణ చేపట్టలేదే, ఏవి మతలబు అంటే ఈ మొదలు ఎక్కడికి పోతాది అంటే కన్నా నేను చెప్పిన కాడికి పోతుంది. నా బావమర్ది బంగారెడ్డి 10 సార్లు అడిగినాడు. ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేసింటే ఎన్నికలకు ముందు మా మీద మీరు చేసినారు కదా, భూములు కబ్జా చేసినామని, మట్కా ఆడిపించినామని, క్రికెట్ ఆడిపించినామని, లేకుంటే గుట్కా అమ్మించినామని, ఎర్రచందనం అమ్మినామని, ఇసుక అమ్మినామని, దొంగ నోట్లు ముద్రించినామని, హత్యలు చేసినామని, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తులు మార్చినామని, ఒక వ్యభిచార గృహాలు తప్ప అని చెప్పినారు నా మీద. నా బావమర్ది చాలాసార్లు అడిగినాడు. ఇప్పుడు 6 నెలల కాలం అయింది. మేము నిజంగా ఏదన్నా తప్పు చేసింటే, భూములు ఆక్రమించుంటేనో, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తులు మార్చుకుంటేనో, లేకుంటే ఏదైనా మోసాలు చేసింటేనో, ఏదో ఒక్కరినన్నా మీ దగ్గరికి పిలిపించుకొని మీ పక్కన కూర్చోబెట్టుకొని అతనితో మాట్లాడిచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి, లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పి మా మీద నేర విచారణ చేయమని చెప్పి కోరొచ్చు కదా అని చెప్పి బంగారెడ్డి చాలాసార్లు కోరినాడు. బంగారెడ్డి కోరిన మాట నా మాటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వారి మాటే. మేము ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం. 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చేసినామని చెప్పి మేము చెప్తున్నాం గొప్పగా. మేము అభివృద్ధి చేయలేదు, అన్యాయం చేసినాము, అవినీతి చేసినామని మీరంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా మా అవినీతిని గాని, ఈ ప్రజల కోసం మేము ఏదైనా తప్పు చేసిండే తప్పును గాని మీరు నేర విచారణ కొనసాగించండి, నిగ్గు తేల్చండి. నేను మిమ్మల్ని అటువైపుగా అడుగులు వేయమని స్వాగతిస్తాను. మిమ్మల్ని ఒకవేళ మీరు 6 నెలలు అయింది, ఇంకా 6 ఏళ్ళైనా మీరేం చేయలేరు. కారణం, నేను ఏ తప్పు చేయలేగా. నేను మట్కా ఆడిపిలే, గుట్కా అమ్మలే, క్రికెట్ ఆడిపిలే, జూదాలు ఆడిపిలే, ఇసుక అమ్మలే, లేకుంటే దొంగ నోట్లు ప్రింట్ చేయలే, ఎర్రచందనం అమ్మలే, భూములు కబ్జా చేయలే, ఏం చేయలేదు. నేను హానెస్ట్, 100% హానెస్ట్. సరే, అయినా బంగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వారి మాటగా మా పైన మీరు ఏదైనా గతంలో చేసిన ఫిర్యాదులు, గతంలో చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు విచారణ కొనసాగించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక నిన్నటి దినం ఆయన మాట్లాడినాడు. ఆయన ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల కాలంలో అభివృద్ధిలోకి దూసుకుపోతున్నామని, ఉచిత ఇసుక ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలవుతున్నాయని, మైదుకూరు రోడ్డు విస్తరణ, అమ్మవారిశాల రోడ్డు ఆ చివరి నుంచి అటువైపు విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పినాడు. మంచిదే. వారు చేసిన పనులు ఏమైనా, చేస్తా ఉండే పనులు ఏమైనా, చేసినా చెయ్యకపోయినా మీ గొప్పలు ఎన్నెన్నా చెప్పుకోండి. పెద్దగా నేను మీ గురించి స్పందించదలుచుకోలేదు కూడా. కారణం ఎందుకంటే ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలనే చెప్పలేరు చేయకుండా. ప్రజలే మిమ్మల్ని చూసి ఏం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నావయ్యా అని అంటారు కాబట్టి మీరు చెప్పలేరు. అబద్ధాలు చెప్పాలనే మీ నోరు ఆ రోజు కష్టంగానే ఉంటుంది. నేను మీకు ప్రజలకే వదిలేస్తా 2-3 ఏళ్ల వరకు మీరు ఏం చేసినారు, ఏం చేస్తారు. మధ్యలో
మా గురించి మాట్లాడడం వల్ల మా ప్రభుత్వం పోయింది, మేము ఓడిపోయినాం, మీరు గెలిచినారు, మీ ప్రభుత్వం వచ్చింది, అయినా మళ్ళీ మా గురించి ఇళ్ల నిర్మాణం గురించి అవినీతి జరిగిందని, టిట్కో ఇల్లు బ్రహ్మాండంగా కడతానారని, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పెట్టిపోయినాడని చంద్రబాబు నాయుడు ఎత్తిన ఇవన్నీ మా మీద. అటువంటి మాటలకు ఇప్పుడు నేను స్పందించాల్సి వస్తుంది. అయ్యా వరదరాజిరెడ్డి గారు, నిన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనే ఈ రాష్ట్రం యొక్క అప్పులు 6,46,000 కోట్లు చూపించినారు. మీరేమో 10 లక్షలు అంటున్నారు, 10 లక్షల కోట్లు అంటున్నారు. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వారంగాలే 6,46,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చూపించినారు. ఈ 6,46,000 కోట్లలో 4 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయి పదవీచ్యుతుడైపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు 4 లక్షల కోట్ల అప్పు జగన్ చేతిలో పెట్టి సీఎం కుర్చీనిచ్చి పోయినాడు. 4 లక్షల కోట్లు అప్పు ఇచ్చినాడు, సీఎం చైర్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు. అదే మా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ అదే సీఎం సీటును చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 6,46,000 కోట్లు అప్పు పెట్టి పోయినాడు. అంటే మేము చేసింది 2,46,000 కోట్లు అప్పు చేసినాం, చంద్రబాబు నాయుడు చేసింది 4 లక్షల కోట్లు అప్పు చేసినాడు. కానీ చెప్పేటప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే 14 అంటారు, మళ్ళీ 10కి వచ్చినారు, బడ్జెట్ లో 6,46కి వచ్చినారు, చెప్పేటప్పుడు మాత్రం అంతా కలిపి జగన్కే చెప్తారు. ఇట్లా నా మాదిరి వివరంగా చెప్పాలయ్యా వరదరాజిరెడ్డి గారు. 6,46,000 కోట్ల అప్పు, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 4 లక్షల కోట్ల అప్పు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చేసి 2,46,000 కోట్ల అప్పు చేసి తిరిగి 6,46,000 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి దిగిపోయినాడు. ఇది పద్ధతి. అప్పుడు ఎవరు అప్పులు చేసినట్టయ్యా? కనీసం జగన్మోహన్ రెడ్డి 2,46,000 కోట్లు అప్పు చేసి 2,76,000 కోట్లు ప్రజలకు ఉచితంగా లెక్కించినాడు. తీసుకునే లెక్క తీసుకున్నట్టు ప్రజలకు ఇచ్చినాడు. మరి నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇవ్వలేకపోయినావే? ఎక్కడ పోయింది ఆ డబ్బు? 4 లక్షల కోట్ల అప్పు. జగన్ చేసిన అప్పేమో ప్రజల దగ్గరకు వచ్చింది, చంద్రబాబు నాయుడు చేసిన అప్పేమో ప్రజల దగ్గర రాలే, కాకెత్తకపోయింది. ప్రజలు అడుగుతున్నారు, ఇది నేను అడిగేది కాదయ్యా, ప్రజలు అడుగుతున్నారు. ఇది ఒకటి. మీరు ఎప్పుడైనా పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మా మీద పెట్టిపోయినారనే మాట అనొద్దు, వివరంగా ఇదే నేను చెప్పినట్టే చెప్పండి. రెండవది ఇళ్ల నిర్మాణం. మొన్న కడపలో జరిగిన మీటింగ్ లోనూ మాట్లాడినాడు ఆయన, నిన్న పాత్రికేయుల సమావేశంలోనూ మాట్లాడినాడు. ఇళ్ల నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని, అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి అవినీతి చేశారని చెప్పి మాట్లాడినారు. నేను స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నా, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం విషయంలో ఏదైనా అవినీతి జరిగిందని మీరు భావిస్తే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చి, లేకుంటే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చి విచారణ చేయండి. ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు, ఎంతమందికి 1,80,000 చొప్పున ఇళ్ల నిర్మాణం మొదలైంది, 35,000 రూపాయలు లబ్ధిదారు దగ్గర నుంచి కాంట్రాక్టర్ తీసుకున్నాడా, సచివాలయ సిబ్బంది దగ్గర ఉద్యోగస్తుల ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు తీసుకొని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేసినారా? ఇచ్చిన 23,000 మంది ఇళ్ల పట్టాలలో వరదరాజిరెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టు అన్ని ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రొద్దుటూరు అర్బన్ అంతా ఉండేదే 38,000 ఇండ్లు, ఎప్పటి నుంచో 38,000 ఇండ్లు ఉంటే 23,000 మందికి ఇల్లు అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. అది కూడా విచారణ చేయండి. 23,000 మంది నిజమైన లబ్ధిదారుల, దాంట్లో బినామీ పేర్లు ఉన్నాయా, లేకపోతే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5-10 పేర్లతో ఇచ్చి మళ్ళీ సొమ్ము చేసుకున్నారా? ఇట్లన్నీ విచారణ చేయాలి కదా. మీ ప్రభుత్వం ఉండి అవినీతి జరిగిందని చెప్పి మీరు నమ్మి, అందులో మీ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు అవినీతి చేసినారని చెప్పి నువ్వు నమ్మేటప్పుడు అది నిగ్గు తెలిసి నీ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టి వారిని డ్యామేజ్ చేసి నువ్వు ప్రయోజనం పొందాల్సినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయకుండా ఆలోచన చేస్తావబ్బా? అందులో నువ్వు చాలా పట్టుదల మనిషివి. మనిషిని నాశనం చేయడంలో చాలా పట్టుదల మనిషి వరదరాజిరెడ్డి గారు. శత్రువును నిర్వీర్యం చేయడంలో చాలా అక్కసోడు. కానీ మొదలు పెట్టు, మరి ఎందుకు విచారణ చేయకుండా ఉండవు? ఊరికి బట్టగాల్చి ముఖానేస్తే ఎట్లా? అధికారుల పైన మా పైన 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట, అన్ని ఇళ్లు ఎందుకు ఇచ్చినారు అంటున్నాడు. 38,000 అర్బన్ లో ఉండేది అంటున్నాడు. అర్బన్ అల్లే ప్రొద్దుటూరులో అన్నాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా ఉండే ఇల్లు పెద్ద ఆయన 90,000 ఇల్లు ఉన్నాయి. ఆయన 38,000 అన్నాడు, తప్పు. 90,000 ఇల్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు అర్బన్ వరకు వస్తే 41 వార్డుకు వస్తే గన 50,000 ఇల్లు ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకు 1,200-1,400 ఇల్లు ఉన్నాయి. ఆ చొప్పున 41 వార్డు కలిపి 50,000 ఇల్లు ఉన్నాయి. ఈ ఇచ్చిన 23,000 అర్బన్ ఒకటే కాదు పెద్ద ఆయన, దొరసానిపల్లె గ్రామ పంచాయతీ, సోమవారపల్లె గ్రామ పంచాయతీ, గోపవరం గ్రామ పంచాయతీ, కొత్తపల్లె గ్రామ పంచాయతీ, ఈ 4 గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రొద్దుటూరు అర్బన్ కు సంబంధించిన 41 వార్డుకు సంబంధించి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చినారనేది కూడా డీటెయిల్ గా తీసుకున్నాం. అది కూడా 13,478 ఇచ్చినారన్న. శాంక్షన్ అయినదేమో 16,167. అప్రూవల్ అయినది 13,478.
ఇది 4 పంచాయతీలు ప్రొద్దుటూరు అర్బన్ కలిపి. ఓవరాల్ గా టోటల్ గా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా కలిపితే 23,000. అన్ని పల్లెలు అన్ని కలిపి. ఒక బొల్లవరంలోనే 10,462 మందికి శాంక్షన్ చేసినారు. రామేశ్వరంలో 7,647 శాంక్షన్ చేసినారు. మీనాపురంలో 4,959 శాంక్షన్ చేసినారు. ఇప్పటి వరకు మేము పూర్తి చేసిన ఇండ్లు 797 ఇల్లు పూర్తి చేసినాం. 797 ఇల్లు పూర్తి చేసినాం. 2,496 ఇల్లు స్లాబ్ వేసినాం. 2,496 ఇల్లు స్లాబ్ వేసినాం. రూప్ లెవెల్ లోకి 2,176 ఇల్లు తీసుకొచ్చినాం. బేస్మెంట్ లెవెల్ లోకి 8,795. బేస్మెంట్ లెవెల్లో 8,795 ఉంది. ఇంకా మొదలు పెట్టనేటే 2,480. మొదలు పెట్టనేటి సొంత స్థలాలు ఉండే వాళ్ళకు కూడా మేము 1,80,000 డబ్బులు ఇచ్చినాం. ఒక ప్రొద్దుటూరు అర్బన్కి వచ్చేసి 1,421 మందికి శాంక్షన్ చేసినాం. సొంత స్థలాలు ఉండే వాళ్ళకు 1,221 ఇల్లు పూర్తి చేసినాం. సొంత స్థలాలు ఉండే వాళ్ళకు 1,80,000 ఇచ్చి 1,221. రాజుపాలెంలో సొంత స్థలం ఉండే వాళ్ళకు 289 మందికి ఇచ్చి పూర్తి చేసినాం. 289. ప్రొద్దుటూరు రూరల్ కు 969 ఇల్లు పూర్తి చేసినాం. సొంత స్థలాలు ఉండే వాళ్ళకు. నేను సొంత స్థలాలు ఉండేటి చెప్పినా 3 లేఅవుట్లు బొల్లవరము, మీనాపురం, రామేశ్వరం వేసినట్టు ఎన్ని ఇచ్చినా చెప్పినా. అర్బన్ లో ఎన్ని ఇండ్లు ఉండే చెప్తా ఉన్నా. టోటల్ గా ఆయన చెప్పిన ప్రకారం ఇది ఇచ్చినది అర్బన్ ఒకటే కాదు, అర్బన్ 4 పంచాయతీలు కలిపి అని చెప్తా ఉన్నా. ఒకవేళ దీంట్లో ఎవరికైనా ఎక్కువ తక్కువ మేము మోసం చేసి ఇచ్చినాం అనుకుంటే మీరు విచారణ చేసి చెప్తానా. ఒక్కటి మటుకు దీంట్లో నిజాయితీగా మాట్లాడుకుంటే ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానిలో ఒక 2,000 3,000 అర్హత లేని వాళ్ళు ఉంటారు. ఎట్లా తెలుసునా, ఇది బాగా వినాలా ప్రజలు. చట్ట ప్రకారం అర్హత ఉంది వాళ్ళకు, ధర్మం ప్రకారం అర్హత లేదు. దాన్ని నేనైతే ఏమీ చేయలేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వ అధికారులు కలెక్టర్ అయినా కూడా చట్ట ప్రకారం పోవాల్సిన వాడే. కోర్టులో జడ్జి గారు సాక్షుల ప్రకారమే తీర్పునిస్తారు. సాక్షుల ప్రకారమే, మనస్సాక్షి ప్రకారం ఇచ్చేదానికి లేదు. అట్లనే ప్రభుత్వం లబ్ధిదారుని ఎంపిక చేసే విధానంలో కూడా వారిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము అర్హతకు ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి వర్తిస్తే ఇయ్యాలి. ధర్మ ప్రకారం ఉండవు కొన్ని. అంటే ఎట్లాంటి అంటే ఉదాహరణకు ఒక తల్లి ఒక చెల్లి ఎవరో ఉంటారు. ₹1,00,00,000 ఇల్లు ఉంటుంది. ఆమె ₹1,00,00,000 ఇల్లు ఉంటుంది. ఆమె అప్లై చేసుకుంటుంది. ఆమెకు శాంక్షన్ అవుతుంది. ఎందుకు శాంక్షన్ అవుతుంది అంటే గన ఆ ఇల్లు ఆమె పేరుతో లేదు, కొడుకు పేరుతో ఉంది. కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొడుకు పేరుతో ఉంటుంది. రేషన్ కార్డు వచ్చేసి ఈమె భర్తకు 1, కొడుకుకు కోడలకు 1. సో ఈమెకి ఇల్లు వస్తుంది రాదా? చట్ట ప్రకారం వస్తుంది. ధర్మ ప్రకారం రాకూడదు. ఆయమ్మ ఏం మాట్లాడుతుంది? చట్ట ప్రకారం నా కొడుకు సపరేట్ విడా, నా కొడుకు నాకు భూ పెట్టాడు, నాకు రేషన్ కార్డు ఉంది, నాకు సపరేట్, వాడి సంసారం సపరేట్, నాకు అంటది. ఇవాళ ఇగురుదా? ఈ తెలిసినప్పటికీ కూడా చట్ట ప్రకారం ఇచ్చి తీరాల్సిందే కాబట్టి ఆనాటి కలెక్టర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, గౌతమి మేడం అయినా, నేనైనా, ఎవరైనా కానీ ఏమి చేయగలిగింది లేదు. ఒకవేళ ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చింది, నువ్వు ధర్మ ప్రకారం పోతాననుకుంటే, నీకు ధైర్యం ఉంటే 23,000 విచారణ చేసి దాంట్లో నీ ధర్మ ప్రకారం ఎవరు తీసేస్తావో తీసేసి వచ్చాం. తీసేసి ఇంటికాడ నువ్వు సక్రమంగా నిద్రపోగలుగుతావా? పెదాయన ఇలా పేర్లు తీసేసి నువ్వు ఇంటికాడ నిద్రపోగలుగుతావా? నన్ను నిద్రపోని చరవాళ్ళు. ఇది కాకుండా ఏదన్నా మోసం ఉందేమో విచారణ చేయి. ఇక 35,000 లెక్కిచ్చినారు. 1,80,000 ఇంటికి సరిపోదు కాబట్టి మరొక 35,000 అదనంగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే, మున్సిపల్ కమిషనర్ గారి సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి లబ్ధిదారుల దగ్గర నుంచి 35,000 రూపాయలు తీసుకొని ఆ 1,80,000 రూపాయలతో ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చుట్టినారు. కొంతమంది ఇచ్చినారు, కొంతమంది ఇవ్వలే. కొంతమంది ప్రజలు కాంట్రాక్టర్ను మోసం చేసినారు. అంటే ఇల్లు బేస్ మట్టానికి వచ్చినప్పుడు ఒక బిల్లు, రూప్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక బిల్లు, స్లాబ్ వేస్తే ఒక బిల్లు పడుతుంది. ఆ పడిన లెక్క లబ్ధిదారుని అకౌంట్ లో పడుతుంది, ఆడవాళ్ళ అకౌంట్ లోనే పడుతుంది. అట్లా అకౌంట్ లో పడిన తర్వాత కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వకుండా ఉండే మహిళలు ఉన్నారు. 35,000 రూపాయలు డబ్బు తీసుకొని కాంట్రాక్టర్లు సక్రమంగా ఇల్లు కట్టకుండా ఆలస్యం చేసిన కాంట్రాక్టర్లు ఉన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఏమో లబ్ధిదారునికి అసౌకర్యము, ఇబ్బంది, మోసం చేసినారు. కొంతమంది ప్రజలేమో కాంట్రాక్టర్ కు లెక్క ఎగరగొట్టినారు. ఇవన్నీ నీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మా ప్రభుత్వం లేదు కాబట్టి, మా ప్రభుత్వం ఉంటే మేమే చేస్తాం. నీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని అందరినీ పిలిపించుకొని ప్రజలకు రావాల్సిన డబ్బు ప్రజలకు, ఇండ్లు కాంట్రాక్టర్ రావాల్సిన డబ్బు కాంట్రాక్టర్ కు, ఎవరికి ఏం చేయాలో అది చేసి పూర్తి చేయమని చెప్పి కొడతాం. ఇబ్బంది లేదు. అవినీతి ఆడనుంటే విచారణ చేయమని కొడతా ఉన్నాం. ఇంకా టిట్కో ఇల్లు అని పెద్ద ఆయన రోజు చెప్తానంటాడు. పెద్దగా సూపర్ గా చెప్తున్నాడు. 2014-19 నాటికి మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇల్లు కావాలని దరఖాస్తులు పెట్టుకుంటే 4,150 మీరు సెలెక్ట్ చేసినారు. అర్బన్ 4,150 టిట్కో ఇల్లు, 1 సెంటు మీరు ఇచ్చినది కూడా అపార్ట్మెంట్ పద్ధతి. పోనీ మీరు పూర్తి చేసినారా? ఒక్క ఇల్లు పూర్తి చేయలే. 2014 నుంచి 19 వరకు టిట్కో ఇల్లు అపార్ట్మెంట్ పద్ధతిలో నిర్మాణాన్ని మొదలుపెట్టి ఒక ఇల్లును కూడా పూర్తి చేసి గృహప్రవేశం ఒక అమ్మతో అయినా ఒక చెల్లెలతో అయినా మీరు చేయించినారా? చేపించలే. మీకు ఇల్లు ఆ టిట్కో ఇల్లు కూడా నేను రికార్డెడ్ గా నేను తీసుకున్నా. 4,150 మొదలు పెట్టింది 1920. అన్ని బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి. మీకు డబ్బులు కట్టినది 25,000 50,000 చొప్పున ఆడవాళ్ళు
వాళ్ళు డబ్బులు కట్టినారు చూడి 908 మంది. ఇల్లు పూర్తి చేయకపోతే ఆ 908 మంది మా లెక్క మాకు ఎన్నికమ్మని చెప్పి మీ ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టుకుంటే మీరు పట్టించుకోకపోతే 5 ఏళ్లు గడిచిన తర్వాత నా ప్రభుత్వంలో వాళ్ళకు 1,08,00,000 రూపాయలు నేను రిటర్న్ తెప్పించిన డబ్బులు. నేను ఇప్పించిన వాళ్ళకు 1,08,00,000 రూపాయలు మీ ప్రభుత్వంలో తీసుకునే డబ్బు మా ప్రభుత్వంలో ఇప్పించిన లబ్ధిదారులకు. మున్సిపల్ ఆఫీసులోనే అందరికీ ఆడవాళ్ళని పిలిచి చెక్కులు పంచినాం. మీకు కూడా మతికి ఉంటుంది. ఈ 908 మందికి మళ్ళీ ఈ 3 లేఅవుట్లలో స్థలాలు ఇచ్చినాం. బొల్లవరము, రామేశ్వరం, మీనాపురం లేఅవుట్లలోనే వీళ్ళకి మళ్ళీ ఒకటి కలిసి ఉంటూ అడ్డ రోడ్డుతో కలిపి వీళ్ళకి ఇళ్ల పట్టా ఇచ్చినాం. అంటే మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు టిట్కో ఇళ్ల ద్వారా ఒక ఇల్లు పూర్తి చేయలే, ఒక గృహప్రవేశం జరగలే. ఇచ్చిన డబ్బును కూడా మీరు తిరిగి ఇవ్వకపోతే మా ప్రభుత్వంలో తిరిగి 1,08,00,000 డబ్బులు ఇచ్చినాం. మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయలేకపోయిన వాళ్ళ 908 మంది కూడా మా ప్రభుత్వంలో ఈ 3 లేఅవుట్లలో ఇచ్చినాం. 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆస్తి మీద హక్కు కల్పించినాం, అధికారాన్ని కల్పించినాం. 797 ఇళ్లు పూర్తి చేయగలిగినాం. మిగతా ఇళ్లను స్లాబ్ లెవెల్కి, రూప్ లెవెల్కి, బేస్మెంట్ లెవెల్కి దాదాపుగా 15,000 ఇళ్లను తీసుకురాగలిగినాం. స్థలం ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీళ్లు ఇచ్చినాం, 1,80,000 రూపాయలు లెక్కనిచ్చినాం. మేము చేయాల్సినంతా చేసినాం. ఇదంతా కూడా చివరి 2 సంవత్సరాలే. కారణం కరోనా వలన మాకు 2 ఏళ్లు పోయింది. ఈ కార్యక్రమం మొదలు పెట్టింది 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొదలు పెట్టాం. మాకు ప్రజలే గన అన్యాయం చేయకపోయింటే, దేవుడే గన మాకు చల్లగా చూసింటే గన, ఈసారి మేము ప్రభుత్వంలో ఉండింటే గన ఈ ఇళ్లన్నింటినీ కూడా అద్భుతంగా మేము తీర్చిదిద్దిందాం. దానికి రావాల్సిన మౌలికమైన వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని చేర్పించగలిగిందాం. ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది. మీరు ఏమి పూర్తి చేస్తారో, ఏమి పూర్తి చేయరో ఆ దేవునికి ఎరక. మీరు ప్రజలు తీసుకుపోయి ఇళ్లలో కూర్చోబెట్టారా, మీ సిద్ధాంతాలు ఏందో, మీ దావలేందో, మీ మనస్తత్వాలు ఏందో. సూపర్ 6 బ్రహ్మాండంగా చేసినా అని చెప్తున్నాడు ఆయన. సూపర్ 6 నేను అడుగుతా ఉన్నా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారిని, ఏదైనా నెమ్మదిగా నిజాయితీగానే మాట్లాడుకున్నాం. పెద్ద ఆయన అబద్ధాలు వద్దు. ఏం చేసినారు సూపర్ 6 లో? మీరు నేను ఏదన్నా అడిగితే దాని సమాధానం సక్రమంగా కరెక్ట్ గా చెప్పండి. డొంక తిరుగుడు వద్దు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ సూపర్ 6 ను అమలు పరుస్తామని మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. గెలిచిన వెంటనే. ఒకవేళ నీకు అనుమానం ఉంటే ఒకసారి వీడియో ప్లే చేయమంటే కూడా చేస్తా. గెలిచిన వెంటనే అంటే ఇప్పుడు 6 నెలలు అయింది. ఏమి ఇచ్చినారు మీరు సూపర్ 6 పెద్ద ఆయన? ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 59 సంవత్సరాల వయసు వరకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ సంవత్సరానికి 37,000 కోట్లు ఇవ్వాలా. 2 కోట్ల మంది ఉన్నారు ఆడోళ్ళు. రేషన్ కార్డు ఉండేవాళ్ళు 1,80,00,000 ఉన్నారు. ముసలోళ్ళు అందించే 1,60,00,000 మంది ఉన్నారు. 1,70,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 18,000 చొప్పున వీళ్ళకి ఇచ్చే 32,000 35,000 అవుతుంది. ఈ సంవత్సరానికి ఈ పథకం మీరు ఎత్తిపెట్టినారు కదా సూపర్ 6 లో పథకం. అప్పటికి ఈ సంవత్సరానికి 30,000 35,000 కోట్ల రూపాయలు ప్రజలకు మీరు అన్యాయం చేసినట్టా కాదా? అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. సూపర్ 6 లో భాగమే, మేనిఫెస్టోలో భాగమే. పోనీ అందరికీ ఒక్కరికన్నా ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు? ఈ సంవత్సరం ఒకరికి కూడా ఎత్తిపెట్టినారు. అంటే 40 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయలు ఈ సంవత్సరం ఎగనామం పెట్టినారు. 2 పిల్లలు వేసుకుంటే 60-70 లక్షల మందికి ఇవ్వాలా ఎగనామం పెట్టినారు. రైతులకు ఇవ్వాలా పంట సహాయాన్ని 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. సూపర్ 6 లో భాగమే. ఈ సంవత్సరం ఇచ్చినారా? ఎత్తిపెట్టినారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మొత్తం రాష్ట్రంలో ఎవరెవరు ఉండారా 50 ఏళ్ళ కానీ. ఇప్పుడు ఈ రోజు ఊర్లోకి పోండి పెద్ద ఆయన, యా వార్డు లేకపోయినా, యా పల్లె లేకపోయినా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎగదుస్తున్నారు ఆకాశం దిక్కు. మీ తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర తిరుగుతున్నారు. 50 ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇచ్చారున్నా? నాకు 50 ఏళ్ళు వచ్చినా ఇదిగో ఆధార్ కార్డు చూడని చెప్పి తిరుగుతున్నారు. అది ఇకపోయేది 50 ఏళ్లకు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వెనకమ్మడే ఉద్యోగం ఇప్పించేంత వరకు ఇస్తాం 3,000 అని చెప్పి అదరగొట్టినారు. ఏడ చూసినా గానీ 3,000 ఇచ్చినారా? 3 పైసలు ఇలా, 3 దమ్డీలు ఇలా, 3 రాగినా పైసలు ఇలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి కనీసం అంటే 5 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు 6 నెలలు అయింది. ఒక 3 లక్షల ఉద్యోగాలన్నీ ఇచ్చిండాలా? ఒక 3 ఉద్యోగాలు ఇచ్చినారా? నీ సూపర్ 6 లో భాగం. బీసీ సప్లాన్ అని చెప్పినారు. 300 కోట్లు 3,000 కోట్లు ఉందే. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలేకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా నడపలేకున్నారు. 108, 104 అంబులెన్స్ సంబంధించిన వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలని చెప్పినారు. ఈ బుద్ధి పెన్షన్ వాళ్ళకి ఇబ్బంది జీతాల వల్లే స్టిల్ నవ్వు పెద్దయినా విచారించుకో. కొన్ని శాఖలకు మార్కెట్ యార్డ్ వాళ్ళకి కానీ, కొన్ని శాఖలకు ఈ బుద్ధికి కూడా ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కెట్ యార్డ్ ఉండే వాళ్ళకి డబ్బు వల్లే పెన్షన్ ఈ రోజు 16వ తారీఖు 17వ తారీఖు 1వ తారీఖు వేస్తామని చెప్పినారు జీతం. ఫస్ట్ 2 నెలల్లో 1వ తారీఖు వేసినారు. మళ్ళీ 4వ తారీఖులో వేసినారు. 6వ తారీఖులు వేస్తున్నారు. ఈ బుద్ధి 17వ తారీఖు అయితే పెన్షన్ వాళ్ళ వల్లే. అంటే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత లాస్ట్ చివరి సంవత్సరం మాత్రమే 9వ తారీఖు జీతాలు వేచే అల్లరి చేసినారు. మీరు 6 నెలలకే 5వ తారీఖు వచ్చింది. ఇంకా 5 ఏళ్ళు గడిచేదలికి ఆ తారీఖు వస్తుందో? పెన్షన్ వాళ్ళకు 17వ తారీఖు వచ్చింది. 5 ఏళ్ళు గడిచేదలికి ఆడికి వస్తుందో? మరి ఇవన్నీ మీకు గుర్తులేవా? సూపర్ 6 లో భాగమే, మేనిఫెస్టోలో భాగమే, ఎన్నికల ప్రచారంలో భాగమే. విద్యుత్ బిల్లులు పెంచము. ఏమైంది పెద్ద ఆయన? యూనిట్ కు 3-4 రూపాయలు పెంచినారు. నువ్వు ట్రూ ఆఫ్ ఛార్జీలను ఇంకొకట చెప్పు, ఏమన్నా కథలు చెప్పులే, ఏదన్నా చెప్పు. మీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచబడినాయి. మేము పెంచము, తగ్గిస్తాము, నాణ్యత కలిగినట్టు కరెంటు ఇస్తాము అని చెప్పినారు. మరి ఇది 6 నెలలకి పెంచినారే. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తాను అని చెప్పినాడు మీ చంద్రబాబు నాయుడు. టమాటా పళ్ళు 100 రూపాయలు, ధనియాలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, ఒట్టిమిరపకాయలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. చూపించినాం కదా మొన్న.
మరి దీనికి ఏం సమాధానం చెప్పగలుగుతారు మీరు? ధరలను నియంత్రించలేకపోయినారు, విద్యుత్ బిల్లులను పెంచగలిగినారు, సూపర్ 6 అమలు చేయలేకపోయినారు, బస్సు పెడతామన్నారు, 6 నెలలు అయింది బస్సు లేదు. ఇంకా మీరు చేసేది ఏం తెలుసునా? సామాజిక పెన్షన్. ఇది సిగ్గుపోతాది, తెలుగుదేశం పార్టీ నాయకులారా సిగ్గుపోతాది. సామాజిక పెన్షన్ ఇది ఎవడు ఆ సీట్లో ఉచిగా చేయగలిగినది. ఇది రొటీన్. ఇది చంద్రబాబు నాయుడు లేకుంటే ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి లేదు, ఎవరన్నా అధికారం లేకొచ్చే తప్పనిసరిగా ప్రతి నెల చేయాల్సింది ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్ జీతాలు, సామాజిక పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇది ప్రత్యేకం కాదు, గొప్ప కాదు. ఇది మామూలు అయిపోయింది అనమాట. దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే తెల్లవారితే మనం నిత్యము తెల్లవారి లేస్తానే కాలకృత్యాలు ఏ విధంగా తీర్చుకుంటామో 1వ తారీఖు 2వ తారీఖు వచ్చానే పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఆ పద్ధతే. ఇది ఒకటి గొప్ప చెప్పుకుంటున్నారు. రెండోది మీరు చెప్పేది గ్యాస్ చెప్తున్నారు. సంవత్సరానికి 3 అని చెప్పినారు, ఈ సంవత్సరానికి 1 ఇచ్చినారు. ఎందుకు ఈ సంవత్సరానికి 1 ఇచ్చినారు? మీరు జూన్ లో గెలిచినారు, 6 నెలల కాలం ఉంది. ఈ 6 నెలల కాలానికి 3 గ్యాస్ బండలు పట్టవా? ఎందుకు ఇచ్చినారు? 1 ప్రతి దాంట్లోనూ కోత, ప్రతి దాంట్లోనూ లెక్క మిగిలించుకునే పరిస్థితి, ప్రతి దాంట్లోనూ వాగ్దాన భంగం. 3 ఇవ్వాలి కదా. పోనీ అదేనా మీరు అందరికీ ఇచ్చినారా? 1,50,00,000 మంది రేషన్ కార్డు ఉంటే 40,50,00,000 మందికి ఎగరగొట్టినారు. ఇప్పుడు వరకు ఎంతమంది తీసుకున్నారంటే 30,00,000 మంది తీసుకున్నారని చెప్తున్నారు. ఇది మీరు గొప్పగా చెప్పుకుంటే రెండోది. ఇక పెద్ద ఆయన గొప్పగా చెప్పింది ఇసుక. అది పెద్ద ఆయన కరెక్ట్ చెప్పాలంటే మా పెద్ద ఆయన గురించి మురిసిపోతున్నాడు. ఇసుక గురించి పాపం చెప్పిందే 2 సార్లు, చెప్పిందే 3 సార్లు చెప్తున్నాడు. పెద్ద ఆయన మురిసిపోతున్నాడు. ఉచిత ఇసుక ఇచ్చినామని. ఎక్కడ పెద్ద ఆయన ఉచిత ఇసుక? 6 నెలల కాలం ఏంది వచ్చి ఇసుకకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానమే ఈ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేకపోయింది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక చట్టం అస్తవ్యస్తమే ఇసుకకు సంబంధించి. మొన్నటి వరకు టిప్పర్ 30,000 రూపాయలు అమ్మినారు. అతివృష్టి అనావృష్టి ఎక్కడికో పోయి ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక దొరకక ఇసుక కొరత ఏర్పడి అధిక ధరలై భవన నిర్మాణ కార్మికులంతా కుదేలైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి నిర్మాణాలు ఎక్కడా జరగక కార్మికులకు డబ్బు లేక బతుకు తెరువు కష్టమైపోయి మొన్నటి వరకు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. ఇప్పుడేం అతివృష్టి తెలుసునా? ఎవరైనా పోయి ఎట్లకి పోయి ఇసుక తెచ్చుకోవచ్చు చెప్పినారు. నువ్వు చెప్తానవా? ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఎవరైనా పోయి ఎట్లా పోయి ఇసుక తెచ్చుకోవచ్చు అని కలెక్టర్ చెప్పమన్నట్లా. బాగా రాయండి పేపర్ ఇది. కలెక్టర్ ని చెప్పమని నేను అడుగుతానా? గౌరవనీయులైన కడప జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా, డిడి మైన్స్ అడుగుతా ఉన్నా. ఇదే మా వరదరాజిరెడ్డి గారు చెప్పినట్టు మీరు చెప్పగలుగుతారా? ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఈ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ట్రాక్టర్ పెట్టుకొని మనుషుల్ని పెట్టుకొని ఇసుక తోడుకొని ఎంతైనా తీసుకుపోవచ్చు. చెప్పరు. కారణం ఎందుకంటే ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి చెప్పాడు. ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి అబద్ధం చెప్తాడు. కలెక్టర్ అబద్ధం చెప్పలేడు. కలెక్టర్ ఏం చెప్తాడంటే, మేము చూపించిన రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో, క్వారీలు ఎక్కడైతే ఇచ్చినామో 10 ఇచ్చినారు కడప జిల్లాలో. మరొక 3టికి నోటిఫికేషన్ ఇచ్చినారు. అన్ని వెరస్తే 13 అవుతాయి. వీరపనాయపల్లి మండలం కమలాపురంలోనే ఎక్కువ ఉన్నాయి, కులిన్ తాలూకాలో ఉన్నాయి, రాజంపేటలో ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ఉండబడిన క్వారీలు ఏమైతే ఉన్నాయో, మేము నోటిఫై చేసినటువంటి క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీలలోకి పోయి మేము చూపించిన ప్రాంతంలో ట్రాక్టర్ గాని ఎద్దుల బండి గాని పెట్టి మనుషులతో ఇసుక మోసుకొని దాన్ని నింపుకొని మీరు తీసుకొని పోవచ్చు. ఎడబడితే అడని కాదు దాని అర్థం. పొద్దుటూరు క్వారీ ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఇక్కడ ఇసుకనివ్వడానికి కావాల్సినటువంటి వనరులు లేవు అని చెప్తున్నారు, వసతులు లేవు అని చెప్తున్నారు. అంటే నీళ్లను పైప్ లైన్ ద్వారా నీళ్లను సప్లై చేసే పరిస్థితులు అక్కడ ఉండడం, అంటే పైప్ లైన్లకు డ్యామేజ్ జరుగుతుందని, లేకుంటే నిర్మాణాలు అక్కడ చేపట్టి ఉండడం, నిర్మాణాలు లేకపోతే నీళ్లు అధికంగా ఉండడం, ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఫీజిబిలిటీ నీకు లేకపోవడం, ఇసుకను క్వారీగా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ లేకపోవడం వలన మైన్స్ అధికారులు పొద్దుటూరుకి ఇవ్వలే. అంటే క్వారీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవడు పడితే ఆడ ఇసుక తీసుకుపోయేదానికి ఇక్కడ లేదు. కానీ ఎవరు తీసుకుపోవచ్చు అంటే మా రామేశ్వరంలో ఏరుంది కాబట్టి మా రామేశ్వరం వాళ్ళు ఏట్లేకపోయి ఆ రామేశ్వరం వరకు ఇల్లు కట్టుకునేవాడు మాత్రమే తెచ్చుకోవచ్చు. దొరసానపల్లిలో ఏరుంటే దొరసానపల్లివాడు పోవచ్చు, కల్లూరులో ఏరుంటే కల్లూరు రోడే పోవచ్చు, తలవాపురం రోడ్డు కూడా పోకూడదు. ఏ ఊర్లో ఏరుంటుందో ఆ ఊరోడు మాత్రమే పోవాలా. దొరసానపల్లెకు, రామేశ్వరానికి, రామాపురానికి చాగలబ రోడ్ వచ్చి, పొద్దుటూరు రోడ్ వచ్చి, ఎంగలాపల్లి వచ్చి, కల్లూరు రోడ్ వచ్చి ఎవరు పడితే వాళ్ళు 100,000 ట్రాక్టర్లను ఇసుక తీసుకుపోయేదానికి చట్టం అనుమతి లేదు. మరి కానీ పొద్దుటూరులో ఏం జరుగుతుంది? అతివృష్టి అని చెప్పినా. మొన్న అనావృష్టి, ఈ రోజు అతివృష్టి. వాళ్ళ ఇష్టం. 100,000 ట్రాక్టర్లతో ఇసుకను దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటా అంటే చూస్తా కళ్ళు మూసుకొని ఉండారు అధికారులు. ఎందుకు నియంత్రించరు? మీరు నియంత్రించకపోవడం వలన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి ఇసుక విచ్చలవిడిగా 1000 ట్రాక్టర్లు తోలుకునే దానికి సహకరించడం వలన రేపొద్దున ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏరు మాయమైతాది. ఇసుక కాదు మాయమేది, ఏరు మాయమైతాది. భూగర్భ జలాలు అడగంటిపోతాయి. ఎందుకు అడగంటిపోతాయి అంటే గన
1 మీటర్ వరకు ఇసుకను తీసుకోగలిగితే 1 మీటర్ నీళ్ళకి సమస్య లేదు. 1 మీటర్కు మించి లోతుకు ఇసుకను తీసుకుంటా పోతే 2 మీటర్లు 3 మీటర్లు తీసుకుంటా పోతే నీళ్లు చాలా కిందికి పోతాయి, నీళ్లు లభ్యం కావు, అడుగంటి పోతాయి అంటారు. రేపొద్దున ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్ల సమస్య ఏర్పడితే దానికి కారణం విచ్చలవిడిగా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఇసుకను రవాణా చేయడం వలనే. దీనికి సమాధానం బాధ్యత ఎవరు వహిస్తారు? వరదరాజిరెడ్డి గారు. కలెక్టర్ గారు సమాధానం చెప్పమనండి. తోలుకోవచ్చు ఆడానని చెప్పి కలెక్టర్ గారు చెప్తే మేము నమ్ముతాం ఇది చట్టం అని చెప్తే. అందుకే చెప్తాను కదా, ఆనాడు అతివృష్టి అనావృష్టి, ఈనాడు అతివృష్టి. చట్ట ప్రకారం చేయడంలే. ఎటొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్లకు సొమ్ము కావాలా, లెక్క చేసుకోవాలా. ఆయన చెప్పినట్టు ఇసుకను పాడావుగా చేసుకోవాలన్నాడు కదా, పాడావుగా చేసుకోవాలా. ఇది ఇసుక వ్యవహారం. నువ్వు చెప్పుకునే 3వ ఇసుక ఉచితం అని చెప్పేది ఇది. ఆ గ్యాసు, సామాజిక పెన్షన్, ఇసుక. పెన్షన్ ఏమో ఎవరైనా ఇస్తారు, గ్యాస్ ఏమో 3 ఇవ్వాల్సింటే 1 ఇచ్చినారు, 50 లక్షల మందికి ఎగరగొట్టినారు. 3వదేమో ఇసుక ఏమో అతివృష్టి అనావృష్టి. చట్టం 1 చెప్తాంది, మీరు 1 చేస్తున్నారు. మొన్నటి వరకు ఇసుక కొరత, ఈ బుద్ధి ఏమో పిచ్చలవిడి. ఇంకా సూపర్ 6 మిగతా ఆయన చెప్పినట్టు ఏంటి కూడా అమలు కాలే. అభివృద్ధి నేను తీసుకొచ్చిన పనులకు సంబంధించి పెద్ద ఆయన ఏం చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకం వేసినారు, ఏమీ జరగాలి అని చెప్పినాడు. రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి కడుతున్నారు, 20 కోట్ల పని జరిగింది, ఏమీ జరగలేదా? రామేశ్వరంలో ఉండే ఏట్లో అటువైపు పోవడానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని గుర్తించినది రాచమల్లు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేయించింది రాచమల్లు. నిధులు మంజూరు చేసినది రాచమల్లు. 20 కోట్ల పని చేసింది రాచమల్లు. తక్కినంగా 24 కోట్లు 25 కోట్లు ఉంది. పెద్ద ఆయన పూర్తి చేయమని ఆ పని తెలుగుదేశం ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారు పూర్తి చేసి ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించి గత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే మొదలుపెట్టిన కార్యక్రమాన్ని 20 కోట్ల వరకు పూర్తి చేసినాడు. తక్కిన 25-30 కోట్ల పనిని నా ప్రభుత్వంలో నేను పూర్తి చేసినానని చెప్పి ప్రజలకు సగౌరవంగా సవినయంగా చెప్పమనండి. సంతోషం. బస్టాండ్ నేను పూర్తి చేసిన, మీ ప్రభుత్వంలో కాదు, మీరు ఓపెన్ చేసుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్లు తెచ్చిన, 20 కోట్లు 30 కోట్లు పని చేయించిన, ఇంకా 30 కోట్లు ఎంతో పని చేయాలి. 35 కోట్లు చెప్పి మార్కెట్ కు 50 కోట్లు 45 కోట్లే పని జరగాల్సినది ఒక 15-20 కోట్లు పని చేసినారు. 20 కోట్లు మిగతా 25 కోట్లు పెద్ద ఆయన పూర్తి చేసి అదే మాట చెప్పమనండి. గత ఎమ్మెల్యే మార్కెట్ తీసుకొచ్చినాడు, కాలేజీ తెచ్చినాడు, బ్రిడ్జి తెచ్చినాడు, వీటికి సగం పనులు ఆయన చేసినాడు. తక్కిన సగం పనులు మా ప్రభుత్వం నేను పూర్తి చేసినా అని చెప్పి లక్షణంగా చెప్పండి. నేను చెప్పినా కదా అంతకుముందు అమృత్ పథకానికి సంబంధించి 150 కోట్ల రూపాయలతో ప్రజలకు నీళ్లు ఇచ్చేదానికోసం గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ మీరు 9% పనిచేసి వదిలేసి వెళ్ళిపోతే తక్కిన 91% నేను పూర్తి చేసినా అని చెప్పినా. మీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానా 3 కలిసి పెట్టి డబ్బుతో అయ్యే పనిని మీరు అటకెక్కిస్తే అటక మీద నుంచి దింపి నేను చేసినా. ఇప్పుడు నేను ఈ పనులు అటకెక్కిలే, ఆన్ గోయింగ్ పనులు జరుగుతా ఉన్నాయి. పనులు జరుగుతా ఉండే ఈ పనులను పూర్తి చేయండి. ఇప్పుడు 6 నెలల కాలం అయింది. బ్రిడ్జి పని ప్రారంభం కాలే, మార్కెట్ పని ప్రారంభం కాలే, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పని కాలే, ఇంకా పైప్ లైన్ కాలువల ఆధునీకరణ దాదాపుగా 260 నుంచి 300 కోట్ల రూపాయలు జీఎస్టీ అని కలిపితే ఈ 2 పనులు 25% జరగలేదని చెప్పి జీవో ఇచ్చినారు నిలబెడుతూ. 25% కంటే మించి పనులు జరగకుండా ఉండే పనులు ఏంటైనా ఆపండి అని చెప్పి ఒక జనరల్ జీవో ఇచ్చినారు. వాటి మీద మళ్ళా లోకల్ ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఉంటే గన పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలనుకుంటే ఆయన సామర్థ్యం, నేను ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించి తీసుకురమ్మని కోరుతా ఉన్నా, ఆ పనులు పూర్తి చేయమని కోరుతా ఉన్నా. ఒకవేళ కాలువల ఆధునీకరణ నీకు ఇష్టం లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్పినావు కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడి మా ఫండ్స్ ను ఆ విధంగా డైవర్ట్ చేసి తక్కిన రిమైనింగ్ గా 100 కోట్లు కావాల్సిందే పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం అనుకుంటే తీసుకురా. నువ్వు ఏమి అభివృద్ధి చేసినా నిజాయితీగా మాట్లాడితే పెద్ద అయినా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఇప్పుడు 6 నెలలు ఏంది ప్రెస్ మీటే పెట్టలే నేను నీ మీద. నువ్వు నిజాయితీగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయలే, చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లు అప్పు చేసినాడు, జగన్ 2,46,000 కోట్లు అప్పు చేసినాడు అని చెప్పినావు అనుకో, నేను ప్రెస్ మీట్ లేదు. సూపర్ 6 అమలు చేసినాం, ఈ అమలు చేయలేదని అనుకో, ప్రెస్ మీట్ లేదు. ఇళ్ల మీద అవినీతి ఏం జరగాలి, ఆలస్యం జరిగింది అన్నావు అనుకో, నేను ప్రెస్ మీట్ పెట్టాను. నీ రాజకీయ ప్రయోజనం కోసం మార్చి చెప్పే ప్రయత్నం నువ్వు చేస్తే తప్పనిసరిగా ప్రజలకు సత్యం తెలియాలి కాబట్టి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఇది నిన్నటి పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారి యొక్క పత్రికా ప్రకటనకు సూపర్ 6 ఏది అమలు జరగలేదు చెప్పినే ఇళ్ల దాని మీద విచారణ కొనసాగించుకోమని చెప్తా ఉన్నా. చేతనైతే చట్టం అనుకూలం ఉంది కాబట్టి మేము ఇచ్చినాం 4-5 వేల మందికి ఎక్కువకే. నువ్వు ధర్మమే పాటించి నువ్వు రద్దు చేయాలనుకుంటే రద్దు చెయ్యి. వాళ్ళ వైపు నుంచి ఏ విధంగా వ్యతిరేకత ఉంటుందో గమనించమని కూడా నేను కోరుతా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చేసినా కూడా మేము స్వాగతిస్తాం.